గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సిపిఐ నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం సిపిఐకి కేటాయించాలని పీసీసీ చీఫ్కి వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు సిపిఐకి కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు సిపిఐ నేతలు చెబుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడా వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. మేము కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమస్యలు వచ్చినప్పుడు అడుగుతాం. దాన్ని ఎప్పుడంటే మేము మిత్రపక్షం కాకుండా పోయేది ఎప్పుడంటే మేము తెగదెంపులు చేసుకుని అసలు మీకు మాకు సంబంధం లేదని మేము వేరే యాక్టివిటీ మొదలెడితే అప్పుడు వేరు. ఇక్కడ స్నేహం ఉంటుంది. ప్రభుత్వాన్ని ఎనలైట్ కూడా చేస్తాం. ప్రజల సమస్యల పట్ల ఇది ఇట్లా చేస్తే మీకు మంచి పేరు వస్తుందని చెబుతాం, దృష్టికి తీసుకెళ్తాము. మమ్మల్ని కూడా కలవమన్నారు. అందువల్ల మేము ఉన్నటువంటి ఈ సమయంలో, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సిపిఐ స్నేహ పార్టీలుగా ముందుకు వెళ్ళే క్రమంలో అన్నమాట ప్రకారంగా వాళ్ళు మాకు ఒక ప్రస్తుతానికి ఒక ఎమ్మెల్సీ సీట్ని ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ సమయం వచ్చినప్పుడు రెండోది కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అరే చూడాలి కదా, ఇస్తారో లేదో తెలియదంటే నువ్వే అన్నావు కదా, ఇస్తారో లేదో అని. ఇవ్వచ్చు కదా. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సిపిఐ నేతలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానం సిపిఐకి కేటాయించాలని పీసీసీ చీఫ్కి వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు సిపిఐకి కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు సిపిఐ నేతలు చెబుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడా వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సిపిఐ నేతలు భేటీ అయినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, ఇవాళ గాంధీ భవన్ కు సిపిఐ నేతల బృందం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, అలాగే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి నేతలు కూడా గాంధీ భవన్ రావడం జరిగింది. గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయ్యారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా, పొత్తు ధర్మంలో భాగంగా ఒక ఎమ్మెల్యే స్థానం, అలాగే 2 ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్లకు ఇరు పార్టీల నడుమ పొత్తు కుదిరింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల 2 దఫాల జరిగినటువంటి గవర్నర్ కోట ఎమ్మెల్సీల్లో సిపిఐకి చోటు కల్పించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఖాళీ అయినటువంటి 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో 1 తమకు కేటాయించాలి అనేటటువంటి వినతిని కూడా రాష్ట్ర టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. అయితే దాని మీద పిసిసి చీఫ్ తో భేటీ అయిన అనంతరం కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ పిసిసి చీఫ్ సిపిఐకి ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టేందుకు సానుకూలంగా ఉన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో సైతం భేటీ అవుతాము. ఆ తర్వాత ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో సైతం భేటీ అవుతాము. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని గుర్తు చేస్తూ, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ 1 సిపిఐకి కేటాయించాలి, భవిష్యత్తులో మరొకటి ఖాళీ వచ్చినప్పుడు దాన్ని కూడా కేటాయించాలని కోరుతామనేది కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇరు పార్టీల కార్యదర్శి, అటు సిపిఐ కార్యదర్శి అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయితే ఈ యొక్క ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజే ఈ యొక్క భేటీ కావడం పట్ల కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐ కోరుతా ఉంది. అయితే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఏ నేతకు ఇది కేటాయిస్తారు అనేది స్పష్టత లేనప్పటికీ కూడా పార్టీ అంతర్గతంగా భేటీ అయి చర్చించిన అనంతరం వెలువరిస్తామనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూలత వచ్చిన తర్వాత సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఆ అభ్యర్థిని మేమే ఎన్నుకుంటామనేది కూడా మీడియా ముఖంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాజు.